యాక్షన్. మన దేశంలో క్యాన్సర్ బారిన పడిన వారు చాలా మంది ఉన్నారు. ప్రతి సంవత్సరం క్యాన్సర్ తో చనిపోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. క్యాన్సర్ ఎంత వేగంగా పెరిగిపోతున్నా దీనికి సరైన మందులు కానీ చికిత్స కానీ ఇంతవరకు కనుగొనకపోవడం దురదృష్టకరం. ఎప్పుడైనా ఎవరి నోటైనా క్యాన్సర్ అనే మాట విన్నారంటే చాలు ఎక్కువ భయపడుతుంటారు. ఇది చివరి క్షణాల వరకు ఎలాంటి లక్షణాలను చూపకుండా భయపడుతుంది. ప్రస్తుతం మన దేశంలో ఉన్న వ్యాధిలో క్యాన్సర్ కూడా ఒక కామన్ వ్యాధిగా మారిపోతోంది. గతంలో ఎక్కడో ఎప్పుడో ఒక కేసు వినపడుతున్నట్లు చెప్పేవారు. కానీ క్రమంగా డయాబెటిస్ వల్లే క్యాన్సర్ కూడా బాగా వ్యాప్తి చెందింది. ప్రతి సంవత్సరం క్యాన్సర్తో మరణించే వారి సంఖ్య పెరిగిపోతోంది. క్యాన్సర్ ఎంత వేగంగా పెరిగిపోతున్నా దీనికి సరైన మందులు కానీ చికిత్స కానీ ఇంతవరకు కనుగొనకపోవడం దురదృష్టకరం. క్యాన్సర్ కణం ఒకటి ఏర్పడిందంటే అది శరీరం మొత్తం చాలా వేగంగా క్యాన్సర్ కణాలు విస్తరింపబడి ప్రాణాల మీదకు తెస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగడం వల్ల మన శరీరంలోని కొన్ని అవయవాలు పూర్తిగా డ్యామేజ్ అవుతాయి. చివరి క్షణాలు కొన్ని లక్షణాలు బయటపడుతుంటాయి. ఇలా కాకుండా క్యాన్సర్ ప్రారంభ దశలో తెలిస్తే చికిత్స ద్వారా నయం చేసుకోవచ్చు. అయితే బ్రెస్ట్, ప్రోస్టేట్, స్కిన్, కిడ్నీ, బ్లడ్, బ్రెయిన్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక క్యాన్సర్లు ఈ రోజుల్లో అధికంగా స్టమక్ క్యాన్సర్కి గురవుతున్నారు. అందుకు ట్రెండింగ్ ఈటింగ్ హ్యాబిట్స్ మరియు ఇతర మరికొన్ని కారణాల వల్లే స్టమక్ క్యాన్సర్కు గురి అవుతున్నారు. కాబట్టి స్టమక్ క్యాన్సర్ యొక్క లక్షణాలను ముందుగా గుర్తించడం ఎలాగో తెలుసుకుందాం. మోషన్లో బ్లడ్ పడటం, అది మలబద్ధకం లేదా ఫైల్స్ అనుకోకుండా తరచూ అలా పడుతుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. స్టమక్ క్యాన్సర్లో ఇది ఒక లక్షణం కావచ్చు. ఆకలి తగ్గిపోవడం అనేది పొట్ట క్యాన్సర్ లక్షణాల్లో ఇది ఒకటి. ఇది స్టమక్ క్యాన్సర్కు వార్నింగ్ సంకేతం కావచ్చు. ఈ సమస్య కంటిన్యూగా ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలి. సడన్ గా బరువు తగ్గిపోవడం అనేది కూడా పొట్ట క్యాన్సర్ లక్షణాల్లో ఇది ఒకటి. తరచూ ఛాతీల మంటగా అనిపించడం, వాటికి మందులు తీసుకుంటున్నా నొప్పి అలాగే వస్తుంటే కొన్ని రోజుల తర్వాత అది క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంది. హెల్తీ డైట్ తీసుకుంటున్నా తరచూ కడుపుబ్బడం, గ్యాస్ స్టమక్ క్యాన్సర్కు దారితీస్తుంది. స్టమక్ క్యాన్సర్కు గురైన వారు పొట్టతో సహా మరికొన్ని ప్రదేశాల్లో పొట్ట ప్రాంతంలో స్కిన్ రెడ్గా మారడాన్ని గమనిస్తారు. అందుకు ముఖ్య కారణం డైజెస్టివ్ ఎంజైమ్స్ అసమతుల్యంగా ఉండడం వల్ల. చివరగా స్టమక్ క్యాన్సర్కు మరో సహజ లక్షణం అలసట. అలసటను కూడా చాలా సింపుల్గా తీసేస్తుంటారు. ఇది స్టమక్ క్యాన్సర్కు ఒక లక్షణంగా గుర్తుంచుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.